హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ తెలుగు టెక్స్. మొవావి వీడియో ఎడిటర్ ప్లస్ 2021 నెక్స్ట్ లెసన్కి స్వాగతం. ఈ వీడియోలో లాస్ట్ వీడియోలో మనం స్టిక్కర్స్ గురించి చూసాం. ఆల్రెడీ ఇక్కడ ఉన్న మనకి మేబీ ఇది ఒక 30 minutesలోనే నేను ఫినిష్ చేద్దాం అనుకున్నాను. ఇక్కడ మీకు మోర్ టూల్స్ అనేది ఇవి కొంచెం మనకి అడ్వాన్స్డ్ టూల్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మనం మీరు చూసైనా చేసేయచ్చు. బట్ ఇక్కడ మోర్ టూల్స్లోకి వచ్చేసరికి కొన్ని మనకి వీడియో ఎడిటింగ్ అండ్ ఆడియో ఎడిటింగ్కి సంబంధించిన కొన్ని టూల్స్ అయితే ఉన్నాయి. వీడియో ఎడిటింగ్కి వచ్చేసరికి మనకి కలర్ అడ్జస్ట్మెంట్, క్రాప్ అండ్ రొటేట్, ఓవర్లే, పాన్ అండ్ జూమ్, స్టెబిలైజేషన్, ఇవన్నీ కూడా కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి ఉన్నాయి. ఇవి మనకి చాలా యూజ్ అవుతాయి. కలర్ అడ్జస్ట్మెంట్ అంటే ఆ నేమ్లోనే ఉంది, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, ఇక్కడ హైలైట్, ఈ కలర్స్ ఎందుకు ఇవి మనకి హైలైట్ అవ్వట్లేదంటే టైం లైన్ మీద ఒక క్లిప్ అనేది ఉండాలి, ఉన్నప్పుడే మీకు హైలైట్ అవుతాయి అవన్నీ. ఇక్కడ చూడండి, కలర్ అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా, క్రాప్ అండ్ రొటేట్, చూడండి మనకి స్క్రీన్ అనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఓవర్లే అంటే మనం ఒకే స్క్రీన్లో 2-3 వీడియోస్ని, 2-3 ఇమేజెస్ని మనం ఇలా చూపించిన విధంగా మనం ఇక్కడ ఏదైనా టెక్స్ట్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ వర్క్ అనేది మనం ప్లేస్ చేయొచ్చు. పాన్ అండ్ జూమ్ ఇవి కూడా కొంచెం డిఫరెంట్ అనేది మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్టెబిలైజేషన్. ఈ స్టెబిలైజేషన్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఏదైనా షూట్ చేసినప్పుడు కెమెరాతో షేక్ అనేవి కరెక్ట్గా మన పొజిషన్ అనేది ఆ క్లిప్ ఎంటైర్ క్లిప్ని కూడా మనం నీట్గా స్టెబిలైజ్ చేస్తే అది షేక్ అవ్వకుండా ఉంటుంది. ఈ యానిమేషన్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే. ఇక్కడ రెడీమేడ్ యానిమేషన్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ క్లిప్ సెలెక్ట్ చేసి, సరే వీటి గురించి కూడా ఒక వీడియో చూద్దాం. ఇక్కడ హైలైట్ అండ్ కలర్స్, ఇక్కడ చూడండి మనకి ఆటోమేటిక్గా హైలైట్, దీని గురించి కూడా చూద్దాం. ఇక్కడ మనకి క్రోమా కీ అనేది ఉంది. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి మన స్క్రీన్ యొక్క బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవడానికి. ఓకే, ఇది లోగో యాడ్ చేయడానికి, ఇక్కడ స్లో మోషన్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫర్దర్గా వచ్చేసరికి ఆడియో ఎడిటింగ్, సింక్రనైజేషన్, ఈక్వలైజర్, నాయిస్ రిమూవల్, ఆడియో ఎఫెక్ట్స్, బీట్ డిటెక్షన్స్, వీటి గురించి మనం తర్వాత చూద్దాం. ప్రజెంట్ ఈ క్రోమా కీ అనేది ఎలా యూజ్ చేయాలనేది చూద్దాం. ఇప్పుడు యూజ్ చేయగానే మనకి ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా మీకు ఐ డ్రాపర్ టూల్ అనేది వచ్చింది. దాని మీద క్లిక్ చేస్తే ఆ ఐ డ్రాపర్ టూల్ తీసుకొని ఏ కలర్ అయితే మనకి రిమూవ్ చేయాలో, ఓకే, ఆ కలర్ డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సెలెక్ట్ చేస్తే వెళ్ళిపోతుంది. అలా సెలెక్ట్ చేసుకొని, ఓకే, ఇక్కడ మీకు ఈ వాల్యూమ్స్ అనేవి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. నాయిస్ కానీ, ఎడ్జెస్ కానీ, ఒపాసిటీ కానీ. ఓకే, అప్లై అనండి. మీరు ఒకసారి ప్లే చేసి చూడండి, మీకు తెలుస్తుంది. క్లియర్గా మనకి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయింది. ఇది ఎనీ కలర్, మీకు సింగిల్ కలర్ ఏ కలర్ ఉన్నా కూడా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఓకే, వీటిలో నెక్స్ట్ వచ్చేసి మనకి హైలైట్గా మనం యూజ్ చేసేది పాన్ అండ్ జూమ్, అలానే యానిమేషన్. ఈ రెండింటి గురించి ఒకే వీడియో మనం చూద్దాం. నెక్స్ట్ కలర్ అడ్జస్ట్మెంట్ అంటే మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది, ఎందుకంటే సరే ఒక వీడియో క్లిప్ అనేది తీసుకుందాము. యాడ్ media files, downloads, this PC. ఇక్కడ ఒక సాంగ్ అయితే తీసుకుందాం. ఓకే, ఒకసారి కలర్ అడ్జస్ట్మెంట్స్ అనేవి కూడా ఒకసారి మీకు చూపిస్తాను నేను. ఇది అనేది రిమూవ్ చేద్దాం, లేదంటే టైం లైన్ ఇక్కడ తీసుకొచ్చి కరెంట్ యాడ్ టు కరెంట్ పొజిషన్ అంటే ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది.
దీని సైజ్ అనేది కొంచెం తగ్గిద్దాం. సాంగ్ ఎప్పుడు కూడా యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను మీరు రిమూవ్ చేయాలి సాంగ్స్, అప్పుడే అవి మనకి కాపీరైట్ స్ట్రైక్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. ఇది కంపల్సరీ మీరు, లేకపోతే కాపీరైట్ స్ట్రైక్స్ వస్తాయి మీకు. సరే, ఇంత క్లిప్ అనేది మనకు అవసరం లేదు, కట్ చేద్దాం. కట్ చేసి ఇది డిలీట్ చేసేద్దాం. ఇవన్నీ కూడా ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇంకొక క్లిప్ తీసుకున్నాం, ఎందుకంటే ఆ సాంగే అన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి, మనకి క్లారిటీగా తెలియదు. మీడియా ఫైల్స్ ఇది తీసుకున్నాం మనం. యాడ్ టు కరెంట్ పొజిషన్ అంటే ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. కట్ చేద్దాం. సారీ, ఇది కూడా సెలెక్ట్ అయ్యింది. సో మనకి ఇది అవసరం లేదు, ఈ సాంగ్ అనేది కూడా అవసరం లేదు. ఇప్పుడు చూడండి, దీనికి కలర్ అడ్జస్ట్మెంట్ మీద క్లిక్ చేయండి. మీరు ఈ క్లిప్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఉన్న ఏ కలర్ మీకు కావాలి, ప్రజెంట్ ఈ కలర్ నాకు కావాలి అంటే డైరెక్ట్గా మీరు డ్రాగ్ అండ్ డ్రాప్. చూడండి, ఇది ఒకసారి మనం కలర్ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయింది. మీకు ఒరిజినల్ కలర్ చూపిస్తాం. ఇది ఒరిజినల్ కలర్. ఓకే, మనం అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత కలర్ అనేది చూడండి అప్లై చేశాను. అప్లై అవ్వలేదు, ఒకసారి మళ్ళీ అప్లై చేయండి. ఇప్పుడు అప్లై అయ్యింది. చూడండి, కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇలా మీరు కలర్స్ కూడా, ఈ కలర్ అడ్జస్ట్మెంట్ వీటిలో మనం అంత హై ఎండ్ అయితే మనం చేయలేము, ఎందుకంటే ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో చేసినంత క్వాలిటీ అయితే ఇందులో మనకి రాకపోవచ్చు. బేసిక్ కలర్ అడ్జస్ట్మెంట్స్ అన్నమాట. ఓకే, జస్ట్ మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ అంతే, మీరు డైరెక్ట్గా దాని మీద ఇలా డ్రాగ్ చేసి వదిలేస్తే సరిపోయింది. చూడండి, అదొక డిఫరెంట్ లుక్ అనేది మనకు వచ్చేసింది. ఇట్లా మీరు ఎన్ని కలర్స్ కావాలన్నా కూడా అడ్వాన్స్డ్లోకి వెళ్తే ఆ బ్రైట్నెస్ అవన్నీ కూడా ఇక్కడ మీరు మార్చవచ్చు. చూడండి, బ్రైట్నెస్ చేంజ్ అయిపోతూ ఉన్నాయి. కాంట్రాస్ట్ కొంచెం ఏమైనా చేంజ్ చేయొచ్చు అంటే చేంజ్ చేయొచ్చు. సాచురేషన్, హైలైట్స్, గామా, ఇవన్నీ కూడా వాల్యూమ్స్. హ్యూ అనేది మనకి బ్లాక్ అండ్ వైట్, సాచురేషన్ ఆర్ డీసాచురేషన్ అంతే అంతే, ఇలాకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ కలర్స్ అన్నీ ఒకసారి మీరు టింట్ కానీ, ఇది కూడా వండర్ఫుల్ ఆప్షన్ టింట్ అనేది కూడా. ఎందుకు మనకి ఇక్కడ లోడింగ్ అవుతుందంటే ఆ ఎఫెక్ట్ అనేది అప్లై అయిపోతుంది. ఓకే, ఈ విధంగా మనం కలర్ అడ్జస్ట్మెంట్స్ అనేవి కూడా మనం ఇక్కడ ఆటో వైట్ బ్యాలెన్స్, ఆటో సాచురేషన్స్, ఆటో కాంట్రాస్ట్, ఇవన్నీ కూడా ఒకసారి మీరు 1 by 1 ట్రై చేయండి. ఓకే, సరే, 2 టాపిక్స్ అనేవి ఇందులో మనం కవర్ చేసాము. గ్రీన్ స్క్రీన్ ఎలా రిమూవ్ చేయాలి, గ్రీన్ అనే కాదండి, మీరు ఎనీ కలర్, సింగిల్ కలర్ ఉన్న ఏ కలర్ అయినా కూడా మనం ఈ క్రోమా కీ ద్వారా మనం రిమూవ్ చేయవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.